స్తుతించుచు గణపరచుచు ఎవరి స్థలంబులలో వారు కూర్చోనండి. ప్రియులారా, అందరికీ దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభువు మనలను ఈ 2025వ సంవత్సరములో మోషే స్తుకోపవాస ధ్యానములు మొదటి దినములో ప్రభువు మనలను ప్రవేశపరిచి ఈ దినము ఇలాగూ ఆయన సన్నిధిలో ఉండగలిగే భాగ్యమును ధన్యతను ప్రభువే మనకు అనుగ్రహించిన వారై ఉన్నారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములో ఆయనకు మెండుగా కలుగును గాక. ఆమేన్. అలాగే ఈ రాత్రికాల సమయమందు ఆయన ధ్యానము చేయడానికై ఏకీభవించిన ఆయన బిడలారా, ప్రభు మిమ్ములను మీ కుటుంబములను మీ పనిపాటులను మీరు చేయుచున్న సకల కార్యములను ఆయన బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. పరిశుద్ధ గ్రంథాలు కలిగిన వారు మీ యొక్క గ్రంథములను చూడండి. నిర్గమకాండమండి, మొదటి అధ్యాయము 8వ వచనమును చదువుకుందామండి. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలను ఆరంభించును. చాలండి. ప్రభువు తన ఘనమైన లేఖన భాగమును ఆయన మహిమార్థమే మన వినికిడిలో ఫలింపజేసి వాక్య సంబంధమైన ఆశీర్వాదములన్నయో ప్రభువు మనకు అనుగ్రహించి వర్తమానములో ప్రభువే మనకు సహాయమును దయచేయును గాక. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుని బిడలైనటువంటి వారు యాకోబుకు 12 కుమారులు, యోసేపు వారిలో యోసేపు ఉన్నాడు. యోసేపుకు దేవుడు ఇచ్చినటువంటి వరము కలలు చెప్పువానిగా వరమును దేవుడు యోసేపుకు ఇచ్చినటువంటి వాడై ఉన్నాడు. దేవుని బిడలైనటువంటి వారు దేవుని ద్వారా ఆది కాలములో సృష్టించబడినటువంటి జనాంగము వారు ఆనందముగా సంతోషముగా వారు ఉంటూ ఉన్నటువంటి దినములలో వారు ఉన్నటువంటి దేశములో కరువు రాగా ఆ దేశమును వారు విడిచిపెట్టి యాకోబును తన కుమారులు ఇంకా కొంతమంది ప్రజలైనటువంటి వారు ఐగుప్తు దేశములోనికి వారు వలస వచ్చినటువంటి వారై ఉన్నారు. అప్పటికే యోసేపు ఐగుప్తు దేశములో ప్రధానమంత్రిగా అతడు నియమింపబడిన వాడై ఉన్నాడు. తన అన్నల ద్వారా ద్వేషించబడి ఇష్మాయేలీయులకు అమ్మివేయబడినటువంటి యోసేపు తదుపరి ఐగుప్తు దేశములో ఫరో రాజ్యములో చేయని నేరమునకు అతడు చెరసాలలో వేయబడగా ఫరో కళ యొక్క భావాన్ని యోసేపు చెప్పినప్పుడు దేవుడు యోసేపును ఆశీర్వదించి ఐగుప్తు దేశపు యొక్క ధనాగారం అంతటి మీద అధికారిగా యోసేపును ఫరో నియమించిన వాడై ఉన్నాడు. అయితే ఈ ప్రజలైనటువంటి వారు యాకోబును ఇంకా కొంతమంది కుమారులు ప్రజలైనటువంటి వారు ఐగుప్తు దేశములోనికి వలస వెళ్ళగా కాలము గడిచిన మీదట యోసేపును ఎరుగనటువంటి ఒక క్రొత్త రాజు ఐగుప్తుని ఏలన ఆరంభించిన వాడై ఉన్నాడు. అంతకు ముందు ఉన్నటువంటి ఫరోకు యోసేపు ఎవరో తెలుసు. తరువాత కాలము గడిచినది, యోసేపు మరణించాడు, ఆ ఫరో కూడా మరణించాడు. తరువాత మరొక ఫరో ఐగుప్తు దేశములో రాజుగా నియమించబడ్డాడు. అయితే ఆ రాజుకు యోసేపు ఎవరో తెలియదు. అతడు చేసిన కార్యములు ఏమిటో అతడు ఎరుగలేదు. యోసేపు ఎలాగూ
తన ప్రజలైనటువంటి వారికి ఇశ్రాయేలీయులకు ఏ విధముగా మేలు చేస్తాడో ఆ ఫరో ఎరగలేదు. అయితే ఆ ఫరో ఏం చేస్తాడంటే ఇశ్రాయేలు ప్రజలను అధికముగా బాధ పెట్టుట ప్రారంభించాడు. ఇశ్రాయేలు ప్రజలను వెట్టి పనులు చేయడానికి, ఇటుకల పనులు చేయడానికి వారి మీద భారములు అధికముగా ఆ ఫరో మోపినటువంటి వాడై ఉన్నాడు. యోసేపును ఎరుగనటువంటి ఒక క్రొత్త రాజు ఆనాటి కాలములో ఐగుప్తు దేశమును అతడు ఏలుటకు పరిపాలించడానికి అతడు పూనుకున్నటువంటి వాడై ఉన్నాడు. ఈనాటి కాలములో దేవుని బిడలైనటువంటి వారు కూడా వారికి ఆశీర్వాదములు కలిగినప్పుడు, వారు దేవుని ద్వారా మేలులు పొందుకున్నప్పుడు, దేవుని ద్వారా వారు ఆశ్రయింపబడినప్పుడు ఎంతో చక్కగా వారు దేవుని దగ్గరికి వారు వస్తున్నారు. కానీ ఒకసారి వారు దేవుని ద్వారా వారి శ్రమ తీరిపోయిన తర్వాత, వారు ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత మరలా యేసు ఎవరో మేము ఎరుగము అన్నటువంటి స్థితిలో ఈనాటి కాలంలో అనేక మంది ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు, శ్రమలో దేవుని దగ్గరకు వస్తూ ఉన్నారు, శ్రమలలో వారు దేవుని పాదముల చెంతకు వారు వస్తూ ఉన్నారు. కానీ దేవుని ద్వారా వారు ఆశ్రయించబడిన తరువాత, దేవుని ద్వారా వారు మేలులు పొందుకున్న తరువాత, ఆ తరువాత మరలా వారు యేసు ఎవరు మాకు తెలియదు అన్నటువంటి స్థితిలో ఈనాడు అనేక మంది ఉంటూ ఉన్నటువంటి వారు ఉన్నారు. అయితే అసలు దేవుని బిడలుగా ఉన్నటువంటి మనము ఆయన సన్నిధిలో కూర్చుని వాక్యము వింటూ ఉన్నటువంటి మనము అసలు మనము వేటిని మనము ఎరిగి ఉండాలి? ఆనాటి కాలములో యోసేపుని ఎరిగినటువంటి ఒక క్రొత్త రాజు, ఒక క్రొత్త ఫరో ఐగుప్తు దేశములోనికి అతడు వచ్చాడు. అయితే ఈనాడు మనము దేవుని బిడలుగా ఉన్నటువంటి మనము అసలు వేటిని మనము ఎరిగి ఉండాలో కొన్ని విషయాలు క్లుప్తముగా మనము దేవుని యొక్క వాక్యములో నుండి మనము ధ్యానం చేద్దామండి. యోహాను సువార్త ప్రియులారా 11వ అధ్యాయం అండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. ఇప్పుడైనను నీవు దేవుని ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునను చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసు క్రీస్తు ప్రభువుల వారు ఆయన స్వార్థ చేయుచున్నటువంటి దినములలో జరిగినటువంటి ఒక సంఘటన. యేసు క్రీస్తు ప్రభువుల వారు తరచుగా ఆయన నివాసము ఉన్నటువంటి గ్రామము బేతనియ అనబడే గ్రామము. అందులో మరియ మార్తల గృహములో ఆయన అనేక పర్యాయములు వారి దగ్గర ఆయన నివాసము ఉన్నారు. లాజరును యేసు ప్రభువుల వారు బహుగా ప్రేమించిన వారు. అయితే ఒక దినమందు లాజరుకు మరణకరమైన రోగము వచ్చినది. ఆ రోగము వచ్చిన 2 దినములలోనే లాజరు మరణించాడు. లాజరు మరణించగా వారు లాజరుని సమాధి చేసి వారి గృహములో దుఃఖములో వారు ఉన్నారు. అయితే దేవుడు కావాలని ఆయన ఆలస్యముగా ఆయన బేతనీయకు మరలా వచ్చారు. అప్పుడు మార్త ప్రభువుతో అంటూ ఉన్నది, ప్రభువా బోధకుడా, నీవు ఒక 2 దినములకు ముందు వచ్చి ఉంటే నా తమ్ముడైనటువంటి లాజరు మరణించేవాడు కాదయ్యా, అతడు సజీవముగా ఉండేవాడు అని మార్త ప్రభువుతో అంటే, అక్కడ ప్రభు అంటూ ఉన్నటువంటి మాట మార్తమ్మతో, ఇప్పుడైనను నీవు దేవుని ఏమి అడిగినను దేవుడు నీకు అది అనుగ్రహించును అని ఆయన అంటున్నారు. ప్రభువు మార్తమ్మతో అంటున్నారు, ఓ మార్త, నీవు పొరబడుచు ఉన్నావు. నేను 2 దినములకు ముందు వచ్చి ఉంటే
నీ తమ్ముడు మరణించేవాడు కాదని నీవు అనుకుంటున్నావు. కానీ నీవు ఇప్పుడైనను కానీ నీవు దేవునిని ఏమి అడిగినను కూడా అది నీకు ఆయన దయచేస్తారు అని ప్రభువు మార్తమ్మతో అంటున్నారు. కనుక వచనమును బట్టి మనము ధ్యానము చేసినట్లయితే దేవుని బిడలముగా ఉన్నటువంటి మనము వేటిని మనము ఎరిగి ఉండాలి అంటే మొట్టమొదటిగా ప్రభువుని మనము ఏది అడిగినను అది ఆయన మనకు దయచేస్తారు. అనగా మనము చేసే విజ్ఞాపనకు, మన ప్రార్థనకు జవాబు దొరుకుతుంది అని మనము ఎరిగి ఉండవలసినటువంటి వారముగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. మన ప్రార్థనకు జవాబు ఉన్నది అని మనము ఎరిగి ఉండాలి. కొన్ని పర్యాయములు మనము చేసే ప్రార్థనకు జవాబు ఆలస్యం అవ్వచ్చును. కొన్ని పర్యాయములో మనము పెట్టుకున్నటువంటి అంశము యొక్క నెరవేర్పు ఆలస్యము కావచ్చును. కానీ జనుకులు దేవదాసయ్య గారు అన్నారు, ఆలస్యమైనంత మాత్రమున అది నెరవేరదని నీవు అనుకొనవద్దు. కాలము పరిపూర్ణమైనప్పుడు ఖచ్చితముగా నీవు నెరవేరును అని ఆయన అంటున్నారు. నిజమే, లాజరు బ్రతికి ఉన్నప్పుడు దేవుడు వెళ్ళి ఉంటే లాజరు మరణించకుండానే ఉండేవాడు. కానీ అక్కడ ఆయనకు మహిమ ఏది? దేవుడు ఆయన మహిమను కనుపరుచుకోవడానికి ప్రభువు ఆలస్యము చేశారు. కడకు ప్రభువు మార్తమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అంటూ ఉన్నారు, నీవు ఇప్పుడు ప్రభువుని ఏది అడిగిననో అది ఆయన మీకు దయచేయును అని ఆయన అంటూ ఉన్నారు. కనుక దేవుని బిడలుగా ఉన్నటువంటి మనము మొదటిగా మనము వేటిని మనము ఎరిగి ఉండాలి అంటే మనము ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థనకు జవాబు ఉన్నది అని మనము ఎరిగి ఉండాలి. ఆ రీతిగానే మనము ప్రార్థన చేయాలి. ప్రార్థనలు చేసేటప్పుడు దేవుని చిత్తం ఎలాగూ ఉన్నదో తెలుసుకుని ఆ చిత్త ప్రకారముగా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా మన ప్రార్థనకు దేవుడు జవాబును దయచేయువారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక రెండవదిగా చూసినట్లయితే రోమీలకు వ్రాసిన పత్రిక అండి, 8వ అధ్యాయము. రోమీలకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం అండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చాలండి. చదువుబడిన లేఖన భాగములో పౌలు గారు సంఘముతో ఆయన మాట్లాడుచు ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి అని ఆయన అంటున్నారు. అనగా దాని భావం ఏమిటి అంటే, కొన్ని పర్యాయములు మన జీవితంలో మన పక్షముగా ప్రభువు చాలా కఠినముగా ఆయన ఉంటారు. మనము చేసిన విజ్ఞాపనను ఆయన అంగీకరించరు, మన ప్రార్థన ఆయన ఆలకించరు. అయితే అదంతయో దేనికోసమో? మన యొక్క విశ్వాసమును పరీక్షించడానికి, మన యొక్క ప్రార్థనా జీవితము ఏ విధముగా ఉన్నదో ఆయన పరీక్షించడానికి కొన్ని పర్యాయములు ఆయన మన పక్షముగా చాలా కఠినముగా ఆయన ఉంటారు. మన తల్లిదండ్రులు అయినటువంటి వారు మన చిన్ననాటి నుండి మన యొక్క జీవితంలో కఠినముగా ఎలాగో వారు వ్యవహరిస్తూ ఉంటారో, ఎందుకు? మన భవిష్యత్తు బాగుండాలని, మనము మేలులు పొందుకోవాలని వారే కఠినముగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే మన పరలోకపు తండ్రి కూడా మన పక్షముగా కొన్ని పర్యాయములు ఆయన కఠినముగా ఆయన వ్యవహరిస్తూ ఉంటారు. ఎందుకు ఆయన కఠినముగా వ్యవహరిస్తారు అంటే, మనము కూడా మేలులు పొందుకోవాలి. మన జీవితంలో ఏదైనా ఒక కీడు జరిగినది అంటే ఆ కీడు వెనకాలే మేలులు ఆయన దాచి ఉంచారు. యోబు జీవితాన్ని మనము చూసుకోవచ్చు. యోబు జీవితంలో కీడే జరిగింది. ఏమయ్యింది? ఒక దినములోనే అంతయును యోబు కోల్పోయాడు.
సమస్తాన్ని యోబు కోల్పోయాడు, కానీ దేవుడిని విడిచిపెట్టలేదు యోబు. దేవుని మార్గాన్ని విడిచిపెట్టలేదు యోబు. దేవునిలోనే ఉన్నాడు యోబు. కానీ కనుక ఏమైంది? యోబు చేసినటువంటి ప్రార్థన వలన యోబుకు దేవుడు రెండింతల ఆశీర్వాదాన్ని యోబుకిచ్చాడు. అది మేలు కాదంటారు. ఒక కీడు వెనకాల దేవుడు యోబుకు మేలును దాచి ఉంచాడు. యోబుకు రెండంతల మేలును దేవుడు ఇచ్చారు. అలాగే మన జీవితంలో కీడు జరిగినదా? కీడు జరిగినంత మాత్రమున మనం నిరుత్సాహపడవలసిన అవసరత లేదు. కీడు వెనకాల దేవుడు ఖచ్చితంగా మేలును ఆయన దాచి ఉంచాడు. కనుక రెండవదిగా మనము ఎరిగి ఉండాలి అంటే, ఏది మన జీవితంలో ఏది జరిగినను కూడా అది మన మేలు కోసమే అని మనం ఎరిగి ఉన్నాం. కొన్ని పర్యాయములు మనము తలపెట్టిన అంశము కానివ్వండి, కార్యము కానివ్వండి, కడకు నెరవేర్పు వరకు వచ్చి ఒకసారిగా ఆగిపోతుంది, స్తంభించిపోతుంది. ఇటు వెళ్ళాలో మనకు తెలియదు. కానీ అప్పుడు మనం అనుకోవలసినది అది ఆయన చిత్తములో లేదేమో, ఆయన వేరొక మేలు మన కోసం దాచి ఉంచారేమో. అందుకే దేవుడు దానిని ఆపేశాడు. ఏమో మనం వెళ్ళిన ప్రయాణం సఫలీకృతము కాకపోవచ్చును, మనము చేసే వ్యాపారం సఫలీకృతము కాకపోవచ్చును, మనము చేసే పనిపాటలు సఫలీకృతము కాకపోవచ్చును, కానీ దేవుడు ఖచ్చితంగా దానికంటే అధికమైన దానిని మన కోసము ఆయన దాచి ఉంచుతాడు. దానిని మాత్రమే మనం ఎరిగి ఉండాలి. లేని దానికోసం మనం ఆశపడి మన జీవితంలో మనం నిరుత్సాహపడరాదు. ఏది జరిగినను మన మేలు కోసమే అని మనము ఎప్పుడైతే మనం ఎరిగి ఉంటామో దేవుడు మన జీవితంలో ఘనమైన కార్యమును ఆయన చేయబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. మూడవదిగా చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అండి, 8వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 1వ వచనమండి. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. చాలండి. చదవబడిన లేఖన భాగములో ఎవరు? పౌలు గారు కొరింథీ సంఘముతో ఆయన మాట్లాడుచు ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము అని ఆయన అంటూ ఉన్నారు. కనుక మూడవదిగా ఏది మనము ఎరిగి ఉండాలి? దేవుని బిడలుగా ఉన్నటువంటి మనము వేటిని ఎరిగి ఉండాలి అంటే, మూడవదిగా మనము జ్ఞానము గలవారమని మనము ఎరిగి ఉండాలి. జ్ఞానం అంటే లోక సంబంధమైనటువంటి జ్ఞానము కాదు ప్రియులారా. లోక సంబంధమైనటువంటి అనర్థమైనటువంటి జ్ఞానము కాదు. మనము ఎరిగి ఉండవలసినది దైవ సంబంధమైనటువంటి జ్ఞానము. దైవ సంబంధమైనటువంటి జ్ఞానము గలవారమని మనము ఎరిగి ఉండాలి. దైవ సంబంధమైనటువంటి జ్ఞానం అనేది మనము ఎలాగూ పొందుకోగలమో, నిరంతరము మనము దేవుని వాక్యమును ధ్యానము చేసినప్పుడు దేవుడు మనకు దైవ సంబంధమైనటువంటి జ్ఞానమును ఆయన దయచేస్తారు. సొలొమోను అలాగే దైవ జ్ఞానమును ఆయన పొందుకున్నాడు. దేవుని ద్వారా దైవ జ్ఞానాన్ని పొందుకున్నాడు సొలొమోను. ఆయన రచించిన సామెతల గ్రంథము 31 అధ్యాయములు ఆ గ్రంథములో ఉన్నవి. దినమునకు ఒక అధ్యాయము చొప్పున నెల పొడుగున మనము సామెతల గ్రంథాన్ని మనము చదివినట్లయితే దేవుడు మనకు ఎంత జ్ఞానమును ఆయన దయచేస్తారు. అపరిమితమైనటువంటి జ్ఞానమును దేవుడు దయచేయువారుగా ఉన్నారు. కనుక మనము మూడవదిగా మనము జ్ఞానము గలవారమని మనము ఎరిగి ఉండాలి. నాలుగవదిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. భూమి మీద మన గుడారమైన ఏ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియో నిత్యమైనదియోనైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. చాలండి. చదువుబడిన లేఖన భాగములో పౌలు గారు అంటున్నారు కొరింథీ పత్రిక సంఘముతో. ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, ఈ గుడారము, ఈ నివాసము, భూమి మీద ఉన్నటువంటి నివాసము శిథిలమైపోయినను పరలోకములో మనకు
నివాసము ఉన్నది అని ఆయన అంటున్నారు. కనుక నాలుగవదిగా మనము మనము ఎరిగి ఉండవలను అంటే, ఈ లోకములో కాకపోయినా పరలోకములో నివాసము ఉన్నది మనం ఎరిగి ఉండాలి. మనమందరం ఈ లోకమునకు యాత్రికుల వలనే మనము వచ్చిన వారము. ఈ లోకానికి మనము యాత్ర ముగించుకొని ఏదో ఒక దినమున దేవుని దగ్గరకు మనము వెళ్ళాలి. అయితే ఈ లోక నివాసము శాశ్వతమైనది కాదు. మనకు పరలోకములో ఒక నివాసము ఉన్నది. మనము ఎరిగి ఉండవలసిన వారముగా ఉన్నాము. ఈ లోక భోగములో కొంతకాలము వరకే, ఈ లోకములో మనము అనుభవించేవన్నీ కూడా కొంతకాలము వరకే. కానీ పరలోకములో నిత్య రాజ్యము మన కోసం స్థిరపరచబడి ఉన్నది. బంగారపు గుమ్మములు, బంగారపు గవినిలో మన కోసము సిద్ధపరచబడి ఉన్నవి. కనుక పరలోకములో ఒక నివాసము ఉన్నది. మనము ఎరిగి ఉండవలసిన వారముగా ఉన్నాము. కనుక ఐగుప్తును, యోసేపుని ఎరిగిన ఒక క్రొత్త రాజు ఐగుప్తుని ఏలన ఆరంభించాడు. ఈనాడు మనమును కూడా దేవుని బిడలగా కొన్ని పర్యాయములు యేసుని ఎరుగకుండా మనము ఉన్నామేమో. కానీ కొన్ని విషయాలు మనము ఎరిగి ఉండాలి. ఏమిటి అంటే, మొదటిగా మన ప్రార్థనకు జవాబు ఉన్నది అని మనం ఎరిగి ఉండాలి. రెండవదిగా ఏది జరిగినా మన మేలు కోసమే అని మనం ఎరిగి ఉండాలి. మూడవదిగా మనము దైవ జ్ఞానము గలవారమని ఎరిగి ఉండాలి. నాలుగవదిగా పరలోకములో నివాసము ఉన్నది మనం ఎరిగి ఉండాలి. ఐదవదిగా మనము మరణము నుండి జీవమునకు వచ్చాము అని మనం ఎరిగి ఉండాలి. ఏమిటి ఆ మరణము? రెండవ మరణము ఆత్మ సంబంధమైనటువంటి మరణము. కానీ దేవుడు ఆ మరణము నుండి మనలను తప్పించి తన స్వరక్తముతో మనలను కొని నిత్య జీవములోనికి ఆయన మనలను ప్రవేశపరిచారు. కనుక ఈ 5 విషయాలు మనము ఎరిగి ఉండాలి. ఎరిగి ఉండి ఆయన సన్నిధిలో మనము ఏకీభవిందాము. దైవ దీవెనలు, దైవ ఆశీర్వాదములు ప్రభు మీ ఎల్లరకు మెండుగా ఆయన అనుగ్రహించునుగాక. ఆమేన్. మోకరిందామండి. కొద్ది నిమిషాలు ఆయన ధ్యానములోనికి వెళదాము. ప్రియులారా, మోకరిందాము. యెహోవాను గానము